We continue our study today in all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈ రోజు కొనసాగిద్దాం. Been looking through the Gospel of Matthew మత్తయి సువార్తను మనం చూస్తూ ఉన్నాం. to try and understand how we can obey that last verse of that Gospel, ఈ సువార్తలో ఉన్న చివరి వచనానికి విధేయత చూపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. that we are to obey everything He commanded and teach others to obey everything He commanded. And ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నిటికీ మనం విధేయత చూపించి వాటిని గైకొనమని ఇతరులకు కూడా బోధించే విషయంలో ఏ విధంగా విధేయత చూపించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. that end in view, we're not doing an academic study, but seeking to understand how we can obey that command. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఏదో అకాడమిక్ లో చదివినట్టు చదవట్లేదు, కానీ ఆ ఆజ్ఞలకు ఏ విధంగా విధేయత చూపించాలో మనం చూస్తూ ఉన్నాం. And with that end in view, we seek to study what Jesus taught దాన్ని దృష్టిలో ఉంచుకొని మనము యేసు బోధించినదంతయు అధ్యయనం చేస్తూ ఉన్నాం. by His words, actions, and the circumstances He led His disciples through. ఆయన జీవితం ద్వారా, తన మాటల ద్వారా, రకరకాల పరిస్థితుల్లో తన శిష్యులను తీసుకుని వెళ్ళి ఆయన నేర్పించిన ప్రతిదాన్ని మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. We come to Matthew chapter 26 and verse 31 today. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనాన్ని ఈ రోజు మనం చూద్దాం. Just after they had broken bread together and Jesus had passed the bread and the cup around, వాళ్ళందరూ కలిసి రొట్టెలో పాలు పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను అందించారు, ద్రాక్షరసాన్ని అందించారు. it says they sang a hymn and they went out to the Mount of Olives. ఆ తర్వాత వాళ్ళు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళారు. And then Jesus said to them, "You will all fall away because of me this night, for it is written, అప్పుడు యేసు వారిని చూచి, రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు, ఎలయనగా I will strike down the shepherd and the sheep of the flock shall be scattered." గొర్రెల కాపరిని కొట్టెదను, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది. That's from Zechariah chapter 13 and verse 7, ఇది జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. where this prophecy was there relating to Christ, ఈ ప్రవచనము క్రీస్తునకు సంబంధించిన ప్రవచనము. that the shepherd would be stricken and the sheep would be scattered. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును. But after I've been raised, I will go before you into Galilee. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను. Oh, and Peter heard this. He said, "Even though all may fall away, I will never fall away." అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడిను, నేను ఎప్పుడునూ అభ్యంతరపడినని ఆయనతో చెప్పగా. See, Peter was a very self-sufficient, self-confident type of person. ఇక్కడ పేతురును మనం చూసినట్లయితే పేతురు ఎవరి మీద ఆధారపడని వ్యక్తిగా, తన మీద తాను అపారమైన నమ్మకం కలిగిన వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. And he was unprepared at that time to be the leader. ఆ సమయంలో మనం చూసినట్లయితే ఒక నాయకుడిగా ఆయన సిద్ధపడలేదు. Any self-confident, self-assured person is totally unfit for Christian leadership. తన మీద తానే నమ్మకం కలిగి తాను ఎవరి మీద ఆధారపడని వ్యక్తి క్రైస్తవ నాయకుడిగా ఉండటానికి అనర్హుడు. He may be fit for leadership in the business world, but not in the Christian world. వ్యాపార రంగంలో ఆ వ్యక్తి నాయకుడిగా ఉండొచ్చేమో, కానీ క్రైస్తవ్యంలో ఆ వ్యక్తి నాయకుడిగా ఉండలేడు. Christian world, the most important requirement is క్రైస్తవ్యంలో కావాల్సింది ఏంటంటే a total lack of confidence in oneself, తన మీద తాను నమ్మకం కలిగి ఉండకుండా and coupled with a total confidence in God. సంపూర్ణంగా దేవుని మీద నమ్మకం కలిగి ఉండటం. See, there are three types of people. One is like Peter, fully self-confident. They are useless to God. మూడు రకాలైన వ్యక్తులు ఉంటారు. ఒకరేమో సంపూర్ణంగా తమను తామే నమ్ముకునే వాళ్ళు, పేతురు వలె ఇక్కడ, వాళ్ళు దేవునికి పనికిరారు. And the other is totally lacking in self-confidence, also useless to God. మరొక రకం వాళ్ళని చూసినట్లయితే వాళ్ళ మీద వాళ్ళకి అసలు ఏమీ నమ్మకం ఉండదు, వాళ్ళు కూడా దేవునికి పనికిరారు. And the third category that are useful to God are those who totally lack in self-confidence but have complete confidence in God. కానీ మూడవ రకానికి సంబంధించిన వారు ఎవరంటే వాళ్ళ మీద వాళ్ళకి ఎటువంటి నమ్మకం ఉండదు, కానీ దేవుని మీద సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. వాళ్ళే దేవునికి ఉపయోగపడే వాళ్ళు. This is the meaning of circumcision. ఇదే సున్నతి అంటే అర్థము. In Philippians chapter 3 and verse 3, we are told that the new covenant meaning of circumcision, ఫిలిప్పి 3:3లో ఈ విధంగా చెప్పబడింది. క్రొత్త నిబంధన యొక్క సున్నతి అర్థం ఏంటో ఇక్కడ చెప్పబడింది. he says, "We are the true circumcision who have no confidence
in the flesh. మనమే నిజమైన సున్నతిని ఆచరించువారము, ఎందుకంటే మనము శరీరమును ఆస్పదం చేసుకోవట్లేదు. Philippians 3 verse 3, we put no confidence in the flesh. ఫిలిప్పి 3:3 మనము శరీరమును ఏ మాత్రము ఆస్పదం చేసుకోవట్లేదు. Just like circumcision in the Old Testament was a cutting off of the flesh and casting it off. పాత నిబంధనలో సున్నతి పొందటం అంటే ఏంటంటే ఆ శరీరాన్ని కట్ చేసి బయట పడవేస్తారు. The spiritual meaning is we have no confidence in the flesh. దానికి ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే మన మీద మనకి ఎటువంటి నమ్మకము లేదు. We have no confidence in ourselves, in the things of God. We recognize that without Christ we can do nothing. శరీరం మీద మనకి ఎటువంటి నమ్మకము లేదు అంటే మన మీద మనకు ఎటువంటి నమ్మకము లేదు. దేవుని విషయాలకు సంబంధించి మన మీద మనం ఆధారపడట్లేదు. క్రీస్తుకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. We don't lean upon our own understanding. Philippians 3, Proverbs 3 and verse 5. సామెతలు 3:5లో చెప్పబడినట్లుగా మన స్వబుద్ధిని మనం ఆధారం చేసుకోవటం లేదు. But we trust in the Lord with all our heart. మన హృదయం అంతటితో ఆయన్నే నమ్ముతున్నాం. This is how it is for a true disciple of Jesus Christ. నిజమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడు ఈ విధంగా ఉంటాడు. So Peter needed to be broken of that self-confidence, and that's the reason why God allowed him to fail 3 times. ఇక్కడ పేతురు యొక్క స్వయం నమ్మకం అనేది విరగొట్టబడాలి. అందుకే తాను 3 సార్లు పడిపోయేటట్లు దేవుడు అనుమతించాడు. Denying the Lord. ప్రభువుని ఎరగనని చెప్పటానికి అనుమతించాడు. That broke him completely. అదేం చేసిందంటే పేతురు పూర్తిగా విరగొట్టబడేటట్లు చేసింది. Shattered all his self-confidence. తన మీద తాను కలిగి ఉన్న నమ్మకం అంతా కూడా చెదరగొట్టబడింది. Because he was the one who boasted, first of all, I'll never fall away. ఎందుకంటే ప్రభువుతో మొట్టమొదటిగా పేతురే అన్నాడు, అందరూ కూడా అభ్యంతరపడ్డా నేను అభ్యంతరపడను అని. And Jesus said, well, this very night you're going to deny me 3 times. యేసు అతన్ని చూచి ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవు. He said, no, I'm ready to die with you. I will not deny you. పేతురు ఆయన్ని చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను. He was so self-confident. Even though Jesus, the Messiah, Son of God, said you will deny me 3 times, he says no. యేసుక్రీస్తు ప్రభువారు మెస్సయ్య దేవుని కుమారుడు స్వయంగా ఆయనే చెప్పినా కానీ నువ్వు నన్ను ఎరగనని చెప్తావన్నా కానీ పేతురు అంటున్నాడు, లేదు నేను అలా చేయను, నీ కోసం చావటానికై నేను సిద్ధమే అన్నాడు. And he did, and that shattered him so completely. కానీ పేతురు పడిపోయాడు. అదేం చేసిందంటే ఆయన స్వీయ నమ్మకాన్ని చెదరగొట్టింది. He lost all his self-confidence in one moment. ఒక్క క్షణంలోనే తన మీద తాను కలిగిన నమ్మకం అంతా చెదరగొట్టబడింది. He went out and wept bitterly. He was broken. He brought down to 0. ఆయన సంతాపపడి ఏడ్చాడు, ఎంతో విరగొట్టబడ్డాడు, తాను శూన్యమైన స్థితికి చేరాడు. Then he was ready for Pentecost. అప్పుడు పెంతెకోస్తుకు ఆయన సిద్ధపడ్డాడు. Then he was ready to be a leader. ఆ తర్వాత ఒక నాయకుడు అవటానికి సిద్ధపడ్డాడు. This has been God's way with all his leaders. దేవుడు నాయకులను చేయటానికి ఆయన అనుసరించే మార్గం ఇది. Whether it is Jacob who had to become Israel when his hip was broken, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన తన తొడగూడు విరగొట్టబడింది, or Moses who had to spend 40 years in the desert to get rid of all his self-confidence. మోషే తన స్వీయ నమ్మకాన్ని చెదరగొట్టబట్టడానికి దేవుడు 40 సంవత్సరాలు అరణ్యములో ఆయన్ని విరగొట్టాడు. This has been God's way with all great leaders. గొప్ప గొప్ప నాయకులందరి విషయంలో కూడా దేవుని యొక్క మార్గం ఇదే. And if you have got any type of responsibility among God's people, దేవుని ప్రజల మధ్య నీవు ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నా, and you're confident in yourself and in your abilities, నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకొని నీ సామర్థ్యం మీద నువ్వు నమ్మకం కలిగి ఉన్నట్లయితే you're not fit. నీవు అర్హుడవు కాదు. You're not fit until you come to the place where you're shattered and your self-confidence is all thrown away. నీ స్వీయ నమ్మకం అంతా చెదరగొట్టబడే వరకు కూడా నీవు అర్హుడవు కాదు. Then you're truly circumcised. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా విరగొట్టబడతావో అప్పుడు నిజముగా సున్నతి పొందినట్లు. Then spiritually, it's only then that we can serve God. ఆత్మ సంబంధంగా సున్నతి పొందినట్లు అప్పుడు మాత్రమే నీవు దేవుణ్ణి సేవించడానికి అర్హుడు అవుతావు. The old covenant law was very clear that if you're not circumcised, you couldn't be a part of God's people. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఎంతో స్పష్టంగా ఉంది, ఒకవేళ నువ్వు సున్నతి పొందనట్లయితే నువ్వు దేవుని ప్రజల మధ్య ఉండలేవు. And in the new covenant, the spiritual meaning of that, it's only those who have no confidence in the flesh who can really serve God. క్రొత్త నిబంధనలో కూడా దాని ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే ఎవరైతే వాళ్ళ శరీరాన్ని ఆస్పదం చేసుకోరో వాళ్ళు మాత్రమే దేవుణ్ణి సేవించగలరు. And the other thing I want you to notice here, many of us have thought it's only Peter who said this, పేతురు మాత్రమే ఇలా అన్నాడని మనం అనుకుంటాం కానీ but it says here in verse 35, all the disciples said the same thing too. ఇక్కడ 35వ వచనంలో మనం చూసినట్లయితే అదే ప్రకారం శిష్యులందరూ కూడా అన్నారు అని రాయబడి ఉంది. I mean, they didn't say it as strongly as Peter, పేతురు అంత గట్టిగా చెప్పలేదు వాళ్ళు. but
they all said, we will not, deny you. We will not fall away. వాళ్ళందరూ కూడా అన్నారు, నిన్ను ఎరుగునని మేము చెప్పము, మేము మీ విషయమై అభ్యంతరపడము అని వాళ్ళు కూడా అన్నారు. But yet, they all ran away from Gethsemane when the soldiers captured Jesus. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువుని సైనికులు పట్టుకున్నప్పుడు గెత్సెమనే తోటలో నుండి వీళ్ళందరూ కూడా పారిపోయారు. Then Jesus came with them to a place called Gethsemane అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి and said to his disciples, sit here while I go over there and pray. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పెను. And he took with him Peter, James and John and the two sons of Zebedee and began to be grieved and distressed. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపట్టుకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. He was human, and it is human to be grieved and distressed. ఆయన కూడా ఒక మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఇలా దుఃఖపడటం చింతాక్రాంతుడవటం అది మానవ నైజం. And he said to these three, అప్పుడు ఈ ముగ్గురితో ఆయన ఏం చెప్పారంటే, my soul is deeply grieved to the point of death. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. Remain here and keep watch with me. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పెను. This is an amazing example not only of his humanity but of his humility. యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవత్వం గురించి మాత్రమే కాదు, తన యొక్క దీనత్వం గురించి కూడా ఇది ఎంతో గొప్ప మాదిరిగా మనకుంది. His humanity in the sense that he was deeply grieved. ఒక మానవుడిగా ఆయన బహు దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు It's possible for a godly man to be deeply grieved and not to sin. He never sinned. కాబట్టి ఒక దైవజనుడు కూడా బహు దుఃఖంలో మునిగిపోవచ్చు, అదేం పాపం కాదు, ఆయనేం పాపం చేయలేదు. అక్కడ To have deep grief, to be distressed is not sin. బహు దుఃఖంలో మునిగి ఉండటం, చింతాక్రాంతుడై ఉండటం అక్కడ పాపమేం కాదు. అది He was preparing to bear the sins of the world. ఈ లోక పాపములన్నింటినీ మోయటానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. He was bearing the burdens of others. ఇతరుల యొక్క భారములను ఆయన భరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. And anyone who selflessly seeks to serve others will at times go through grief and distress. ఎవరైతే నిస్వార్థంగా ఇతరుల యొక్క భారాలని భరిస్తూ ఉంటారో కొన్నిసార్లు వాళ్ళు కూడా ఎంతో దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు, చింతాక్రాంతులై ఉంటారు, Like Jesus did. యేసుక్రీస్తు ప్రభువారికి అయినట్లుగా. It's only a person without feeling who will remain without grief and distress. ఎటువంటి భావాలు లేని వ్యక్తులే ఇలా దుఃఖంలో మునక్కుండా చింతాక్రాంతులు అవ్వకుండా ఉంటారు. God has created us with feeling, దేవుడు మనల్ని భావోద్వేగాలతో సృష్టించాడు. and especially if we love others deeply like God loves us, దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరుల్ని ఎంతో లోతుగా ప్రేమించినట్లయితే we will go through times of grief and distress. మనం కూడా కొన్నిసార్లు బహు దుఃఖంలో మునిగిపోతూ ఉంటాం, చింతాక్రాంతులం అవుతూ ఉంటాం. But the humility of Christ is seen here in that he was willing to ask such junior people, కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీనత్వాన్ని మనం చూసినట్లయితే తనకంటే ఎంతో జూనియర్స్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి like Peter, James and John, to pray with him. ప్రార్థన చేయమని అడుగుతున్నాడు పేతురు, యాకోబు, యోహానులను. I mean, why in the world would he want these immature ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వీళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాడు? వీళ్ళు పరిపక్వత లేని వాళ్ళు, people who are unbroken? వాళ్ళు విరగొట్టబడలేదు. Peter just manifested how confident he was in himself. అప్పుడే మనం చూసాము పేతురు తన యొక్క స్వీయ నమ్మకాన్ని ఎంత బహిర్గతం చేశాడు. Totally unbroken. పేతురు కూడా ఇక్కడ విరగొట్టబడలేదు. But yet Jesus selected these weak, stumbling disciples for some spiritual fellowship. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో బలహీనులైన అభ్యంతరపడుతూ ఉండే ఈ శిష్యుల్ని సహవాసం కోసం పిలిచాడు. See, that really teaches us that we must value the weaker members of the body of Christ. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న బలహీనులైన అవయవాలను కూడా మనం విలువివ్వాలి. I mean, think of the difference between Jesus and Peter, James and John. It's such a huge difference spiritually. మనం చూసినట్లయితే ఆత్మ సంబంధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుకి పేతురు, యాకోబు, యోహానులకి ఎంతో ఎంతో వ్యత్యాసం ఉంది. And the difference between you, my brother or sister, and someone else in your fellowship who you look down on is much smaller than that. There is a difference. Maybe you're better. Maybe you're more spiritual. ఓ సహోదరుడా, సహోదరి, నీకు మరియు నీ సహవాసంలో ఎవరినైతే నువ్వు తక్కువగా చూస్తూ ఉంటావో వాళ్ళకి ఉన్న వ్యత్యాసము చాలా తక్కువ. వాళ్ళతో పోలిస్తే నువ్వు ఆత్మీయంగా ఉండుండొచ్చు. But the difference is so tiny compared to the difference between Jesus and Peter, James and John.
యేసుక్రీస్తు ప్రభువుకి పేతురు యాకోబు యోహాన్లకి మధ్య ఉన్న వ్యత్యాసంతో పోల్చినట్లయితే నీకు ఆ వ్యక్తికి ఉన్న వ్యత్యాసం చాలా చాలా తక్కువ. And yet Jesus was willing to seek fellowship with Peter, James, and John, and even ask them to stand with him while he was praying. యేసుక్రీస్తు ప్రభువారు అయినా కానీ పేతురు యాకోబు యోహాన్ల యొక్క సహవాసాన్ని కోరుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళని అక్కడే నిలబడమని కూడా అడిగాడు. That teaches us his humility. అది యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని తెలియజేస్తుంది. And there we see our own pride, where we think that we're so spiritual that we can't pray with some of these other people. మనం ఎంతో గర్విష్ఠులంగా ఉంటాం, మనం ఎంతో ఆత్మీయులము, వేరే వాళ్ళతో కలిసి మనం ప్రార్థన చేయటం అని మనం అనుకుంటాం. I find some believers like that, కొంతమంది విశ్వాసులు అలా ఉన్నట్లుగా నేను చూశాను. who think no end of themselves, that there are only certain elite upper class believers who can pray with them. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను అందరితో కాదు, ఆత్మీయంగా ఎవరైతే ఉన్నతంగా గొప్పగా ఉంటారో వాళ్ళతోనే నేను ప్రార్థన చేస్తాను అనుకుంటాను. They haven't understood what Jesus did in Gethsemane. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశారో వీళ్ళకి అర్థం అవ్వలేదు. Then he went a little beyond with them. You know, what he told them was, keep watch with me. నాతో కూడా మెలకువగా ఉండమని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళాడు ప్రభు. That means let's wait on God and be alert. Keeping watch is an expression for being alert. దీని అర్థం ఏంటంటే దేవుని దగ్గర వేచి ఉండండి, మెలకువగా ఉండండి అని ప్రభు చెప్తున్నారు. Help me to be alert. You know, it's always easier to be alert in prayer when you're with others than alone. నేను మెలకువగా ఉండటానికి సహాయం చేయండి. మనము ఒక్కరిగా ప్రార్థన చేసేదానికంటే ఇతరులతో ఉన్నప్పుడు మనం మెలకువగా ఉంటాం. When we're alone, we tend to go off to sleep easily. మనం ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు సులభంగా నిద్రపోతూ ఉంటాం. But when we are with others, it's easier to be alert in prayer. కానీ మనం వేరే వాళ్ళతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో మెలకువగా ఉండటం సులభం. And he went a little beyond them and fell on his face and prayed, saying, My Father, if it is possible, let this cup pass from me. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. Yet not as I will, but as thou wilt. అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. You know, he repeated that prayer more than once. Again, it says in verse 44, a third time, saying the same thing. ఇక్కడ 44వ వచనంలో కూడా మనం చూసినట్లయితే అదే 3 సార్లు చెప్పారు ప్రభు. So this is obviously some big struggle that was going on. If it is possible, let this cup pass from me. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ప్రయాసగుండా వెళ్తున్నారు. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. Yet not as I will, but thou wilt. ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక, నా చిత్తము కాదు అని ప్రభు చెప్తున్నారు. And he came to the disciples and found them sleeping, and ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి said to Peter, So you men could not keep watch me for 1 hour? పేతురుతో ఈ విధంగా చెప్తున్నాడు, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? See, this prayer that was going on, that's mentioned in verse 39, was not just one sentence that finished off in half a minute. ఇక్కడ 39వ వచనంలో మనం చూసినట్లయితే ఆ ప్రార్థన ఏదో ఒక వాక్యం చెప్పి అర్ధ నిమిషంలో అయిపోయిన ప్రార్థన కాదు. It was for 1 hour ఒక గంట సేపు జరిగిన ప్రార్థన అది. that he had been praying. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. And the substance of his prayer was, Oh, please take this cup away from me. దాని సారాంశం ఏంటంటే ఆ ప్రార్థనలో సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి. Take it away. I don't want to drink it. But if it's your will, I will drink it. ఈ గిన్నెలోనిది నాకు త్రాగాలని లేదు, కానీ మీ చిత్తం అయితే నేను తాగుతాను. And he told his disciples, Keep watching and praying that you may not enter into temptation. The spirit is willing, but the flesh is weak. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. Keep being alert in prayer. Don't doze off to sleep. Be alert spiritually. ప్రార్థనలో మెలకువగా ఉండండి, ప్రార్థనలో నిద్రించవద్దు, ఆత్మీయంగా మెలకువగా ఉండండి. And pray means ask God for help. ప్రార్థించండి అంటే సహాయం కోసం దేవుడిని అడగండి. Recognize your need for God's help. దేవుడు సహాయం చేయటానికి మీ అవసరాన్ని గుర్తించండి. Because however willing your spirit may be to live for God and to be useful to God, దేవుని కోసం జీవించడానికి, దేవుని కోసం ఉపయోగపడటానికి మీ ఆత్మ ఎంత సిద్ధమైనా సరే, and to be pure and to overcome temptation, పవిత్రంగా ఉండటానికి, పాపాన్ని జయించటానికి, శోధన జయించటానికి, however willing your spirit may be, ఆత్మ ఎంత సిద్ధంగా ఉన్నా సరే, recognize that your flesh is weak. మీ శరీరం బలహీనమని గుర్తించండి. The flesh is weak. శరీరం బలహీనమైంది. And that's why we
lose our temper so easily. అందుకే మనం ఎంతో సులభంగా కోప్పడుతుంటాం. And that's why we don't trust in God. The flesh is weak. శరీరం బలహీనమైంది కాబట్టి మనం దేవుణ్ణి కూడా నమ్మం. We're so self-confident. It's a mark of the weakness of the flesh. మన మీద మనం ఎంతో నమ్మకం ఉంచుకుంటాం. అదే బలహీనమైన శరీరానికి గుర్తు. But they didn't believe that. అయినా కానీ వాళ్ళు నమ్మలేదు దాన్ని. They said, oh, we're okay. They went off to sleep again. మేము బాగానే ఉన్నాం అని వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళా నిద్రించారు. He found them, verse 43, sleeping again. He went and prayed a second time ఇక్కడ మరలా ప్రభు ప్రార్థన చేసి రెండవ మారు and said, Father, if it cannot pass away unless I drink it, then thy will be done. నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యం కాని ఎడ్లా నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి, And he came and found them sleeping, for their eyes were heavy. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. And he left them again and went away and prayed a third time, saying the same thing once more. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. There are a number of things we can learn here. One, of course, ఇక్కడ అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే that there's nothing wrong in praying for the same thing again and again and again for 1 hour. ఒకే దానికోసం మరలా ఒక గంట సేపు ప్రార్థించడం తప్పేమి కాదు. And going back and praying again. And going back and praying again. మరలా వెళ్ళి ప్రార్థన చేయటం. Jesus taught us the necessity of persistence in prayer. ప్రార్థనలో పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని ప్రభువు నేర్పించారు. 2 instances of that. One is in the story of the widow in Luke chapter 18. రెండు సందర్భాల్లో ప్రభు దీన్ని బోధించారు. ఒకటి ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు గురించి ప్రభు చెప్పారు. Who wanted justice. An enemy had probably encroached into her property, knowing she was a helpless widow. ఆమె నిస్సహాయురాలైన విధవరాలని తెలుసుకొని తన శత్రువు తన స్థలంలోకి వచ్చి ఉంటాడు. న్యాయం తీర్చమని ఆమె న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ ఉంది. With no man in the house, no husband, no son. తన ఇంట్లో ఏ పురుషుడు లేడు, తన భర్త లేడు, తన కుమారుడు లేడు. She had a son. Her son would be the one in the parable going to the judge. She has to go herself. ఒకవేళ తన కుమారుడు ఉంటే ఆ ఉపమానంలో ఆ కుమారుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేవాడు, కానీ కుమారుడు కూడా ఆమెకు లేడు కాబట్టి ఆమె వెళ్తుంది. Because she has no male member in the house. ఎందుకంటే తన ఇంట్లో ఏ పురుషుడు లేడు. And an enemy took advantage of that and probably encroached upon her property. బహుశా శత్రువు దాన్ని అలసుగా తీసుకొని తన ఆస్తిని ఆక్రమించాడేమో. And she goes to the judge and says, please give me legal protection against my opponent. ఆమె న్యాయాధిపతి దగ్గరికి వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుతుంది. And she persists and persists and persists and wears out the judge by going to his house at all types odd hours of the night in the morning. ఆమె మాటిమాటికి వచ్చి ఏ సమయంలో పడితే ఆ సమయంలో, రాత్రి ఉదయం ఏ సమయంలో అయినా సరే న్యాయాధిపతి దగ్గరికి వెళ్తూ వచ్చింది. Till he gets fed up and says, okay, though I don't fear God or respect men, Luke 18:4. లూకా 18:4లో మనం చూసినట్లయితే, నేను దేవునికి భయపడకి మనుషులు లక్ష్య పెట్టుకు ఉండెనను. Because this widow continues to bother me, I'll give her legal protection. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. So that was a parable on prayer where Jesus was trying to teach them men ought always to pray and never to give up or lose heart. Luke 18:1. లూకా 18:1లో మనుషులు విసుకక నిత్యం ప్రార్థన చేయుచుండవలనని ఈ ఉపమానాన్ని ప్రభు చెప్పారు. లూకా 18:1లో. The other parable on prayer, Jesus only spoke 2 parables on prayer. ఇంకొక ఉపమానం ఏంటంటే ప్రార్థన గురించి 2 ఉపమానాలు ప్రభు చెప్పారు. And the other parable on prayer is in Luke chapter 11 verses 5 to 8. ఇంకొక ఉపమానం ఏంటంటే లూకాసు వార్త 11వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. And there again the message is the same. Here's a man who's going to his neighbor's house to get some bread for a visitor who has come at midnight. తన ఇంటికి అర్ధరాత్రి వచ్చిన ఒక అతిథి గురించి, తన స్నేహితుడి ఇంటికి రొట్టె కోసం వెళ్తున్న ఒక స్నేహితుని గురించి చెప్పబడింది ఇది. And he keeps on knocking till the man opens the door. He knocks unashamedly. ఆ వ్యక్తి తలుపు తడుతూ ఉన్నాడు. తలుపు తీసే వరకు సిగ్గుమాలి తలుపు తడుతూ ఉన్నాడు. Till the man opens the door and gives him the bread. ఆ వ్యక్తి తలుపు తెరచి రొట్టెలు ఇచ్చేదాకా. So in both those places, the only 2 parables Jesus spoke on prayer, the emphasis is persistence. ఈ 2 ఉపమానాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన గురించి చెప్పినప్పుడు పట్టుదలతో విసుగక ప్రార్థించాలి అని చెప్పారు. You pray for the same thing again and again and again and again. దాని గురించి మాటిమాటికి అడగాలి అని ప్రభు చెప్పారు. And you find here Jesus doing exactly the same thing for
We don't know, maybe a couple of hours or ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ అదే విధంగా ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంతసేపు అనేది మనకు తెలియదు. బహుశా కొన్ని గంటలు ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నారు. 3 hours. I don't know how many times he prayed the second and third time. బహుశా కొన్ని గంటలు 3 గంటలు చేసి ఉండొచ్చు. రెండోసారి మూడోసారి ఎంతసేపు ప్రార్థన చేశారో మనకు తెలియదు. But we know he did pray for 1 hour the first time. మొదటిసారి అయితే ఒక గంట సేపు ప్రార్థన చేసినట్లు మనకు తెలుసు. And the substance of his prayer throughout that time was, take away this cup. కాబట్టి ప్రార్థన యొక్క సారాంశం ఏంటంటే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. I don't want to drink it. But not as I will, but as thou wilt. ఈ గిన్నెలోనిది త్రాగాలని నాకు లేదు. అయినను నా చిత్తము కాదు మీ చిత్తమే. I've often said you can ask God for anything under the sun. నేను తరచుగా చెప్తూ ఉంటాను, దేవుణ్ణి మీరు ఈ సూర్యుని కింద ఉన్న ఏదైనా అడగొచ్చు. You can ask for God for anything anywhere, provided ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా దేవుణ్ణి అడగవచ్చు. కానీ you conclude your prayer with, not as I will, but as thou wilt. చివర్లో ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే అని నువ్వు చెప్తే, If you can pray that as your last sentence, you can ask God for anything. ఆ చివరి వచనంలో ఈ మాట నువ్వు చెప్పగలిగినట్లయితే దేవుణ్ణి ఏదైనా అడగొచ్చు. Because then you've submitted to his will and say, Lord, I really don't want my own will. I'll be happy to accept what you give me. ఎందుకంటే నువ్వు దేవుని చిత్తానికి లోబడుతున్నావు. ప్రభువా నా చిత్తము కాదు, నీవు ఏది ఇచ్చినా నేను తీసుకోవటానికి సిద్ధమే ప్రభువా అని నువ్వు లోబడుతున్నావు. And so, what is this cup? This is the important question. కాబట్టి ఇక్కడ గిన్నె అంటే ఏంటి? ఇది ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. What is this cup that Jesus was so reluctant to drink? త్రాగటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో నిరాకరించిన ఈ పాత్ర ఏంటి? It's important to understand that. దీన్ని మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Was he afraid to go to Calvary? ఆయన కలువరి సిలువ మీదకి వెళ్ళటానికి భయపడ్డారా? Was he afraid of the pain and the death? ఆ నొప్పికి భయానికి ఆయన భయపడ్డాడా? Impossible. ఇది అసాధ్యం. Because we've heard of martyrs who've joyfully gone to the stake to be burnt. ఎందుకంటే చాలా మంది హతసాక్షులు ఎంతో సంతోషంగా వాళ్ళు కాల్చబడటానికి కూడా వెళ్ళారు. And joyfully sung songs when they were thrown to lions. సింహాల బోనులో వేయబడినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా కీర్తనలు పాడుకుంటూ వెళ్ళారు. In the Roman amphitheaters in the 2nd and 3rd century. 2-3 శతాబ్దాలలో రోమా యాంఫీ థియేటర్స్ లో ఆ విధంగా వాళ్ళు వెళ్ళారు. Now Jesus surely wasn't a coward. No, he would have been ready to face 1,000 deaths on Calvary. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడేం పిరికివాడు కాదు. ఆ కలువరి శిలువ మీద 1000 సార్లు మరణించడానికైనా ఆయన సిద్ధమే. For us, because he loved us so much. మన గురించి మరణించడానికి, ఎందుకంటే మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి. So it's obviously not physical death that he was shrinking away from. కాబట్టి ఆయన తొలగించండి అంటుంది భౌతిక సంబంధమైన మరణం గురించి కాదు. A lot of people have tried to meditate and come to some conclusion, come to some conclusion what this cup is. చాలా మంది ఎన్నో అధ్యయనాలు చేసి అసలు ఈ పాత్ర అంటే ఏంటి అని అనేక రకాలుగా వాళ్ళు వచ్చారు. Then another theory is that Jesus was so drained of blood. ఇంకొక థియరీ ఏంటంటే చెప్పేది వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ఎంతో డ్రైన్ అయిపోయింది. At this time, as he was sweating like great drops of blood, ఈ సమయంలో ఆయన చెమట రక్తంగా మారింది. and he was exhausted and weak, ఆయన ఎంతో అలసిపోయాడు, బలహీనుడయ్యాడు. and that he was afraid that he would die right there. అక్కడే చనిపోతాడని ఆయన భయపడ్డాడు. And he was praying that God would not let him die, but help him to drink and avoid that cup. ఇక్కడే మరణించకుండా ఉండటానికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అదే ఆయన తాగనంటున్న పాత్ర అని చెప్తుంటారు. But none of these really satisfy. That's not really the answer. నిజానికి ఇవన్నీ సరైన జవాబులు కాదు. ఇవి ఏమీ సంతృప్తి పరచవు. There's something that he was struggling with. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోపల ప్రయాస పడుతుంది వీటి గురించి కాదు. And it was not premature death. It was not death on the cross. He was not afraid to die. ఆయన ప్రయాస పడుతుంది వీటి గురించి కాదు. ముందే చనిపోతాడనో లేకపోతే సిలువలో మరణిస్తాడనో వీటి గురించి కాదు. For the sins of the world, he came for that purpose. ఈ లోక పాపముల గురించి మరణించడానికి ఆయన భయపడలేదు. ఆయన వచ్చిందే దానికి. But there was something else that bothered him. And కానీ ఈ విషయంలో ఆయన ప్రయాస పడుతుంది ఏంటంటే మరొక విషయం గురించి. we can ask ourselves, when we pray with tremendous burden for something, it's usually something that touches what we value most in life. మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే మనము దేని గురించి అయినా భారంగా ప్రార్థన చేస్తున్నాము అంటే అది మన జీవితంలో ఎంతో విలువైందై ఉంటుంది. Then we can ask ourselves, what is it that Jesus valued more than anything else in his life? మనం ఒకసారి ఈ విధంగా ప్రశ్నించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి దేనికంటే కూడా ఎక్కువగా తన జీవితంలో దేనికి విలువ ఇచ్చారు? It wasn't comfort, it wasn't his own life. అది సౌఖ్యం గురించి కాదు, తన సొంత జీవితం గురించి కాదు, Definitely not
money or property, none of these things. ఖచ్చితంగా డబ్బు గురించి కాదు, సంపదల గురించి కాదు, దేని గురించి కాదు. There was only one thing that Jesus valued more than anything else in his life, యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో మరి దేనికంటే కూడా ఎక్కువ విలువిచ్చింది ఒకటే. and that was his fellowship with the Father. అదేంటంటే తన తండ్రితో ఉన్న సహవాసం. From all eternity, he had been in fellowship with the Father forever and ever and ever. నిత్యత్వంలో మనం చూసినట్లయితే ఎన్నటెన్నటి నుంచో కూడా ఆయన తన తండ్రితో సహవాసం చేస్తూ వచ్చాడు. But that fellowship was going to be broken now. కానీ ఇప్పుడు ఆ సహవాసము తెగిపోబోతుంది. He knew it would be broken for a while because he was going to take the sins of the world. ఎందుకంటే కొంత సమయము ఆ సహవాసాన్ని ఆయన కోల్పోతాడు ఆయనకు తెలుసు. ఎందుకంటే ఈ లోక పాపములన్నిటిని ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి. The punishment for sin is not physical death. పాపానికి శిక్ష అనేది భౌతిక సంబంధమైన మరణం కాదు. Because if the punishment for sin were physical death, then when we die, we have paid the punishment for our sin. పాపానికి శిక్ష అనేది భౌతిక సంబంధమైన మరణం అయితే మనం మరణించిన తర్వాత దానికి వెల చెల్లించినట్లే కదా. Every man dies, he's paid the punishment for sin. చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా తాను చేసిన పాపాలకి మూల్యాన్ని చెల్లించినట్లే కదా. And every man who dies has to go to heaven. ఆ విధంగా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళొచ్చు. Because he died. ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి. So the physical death of Jesus was not the price he paid for our sin. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలకి చెల్లించిన వెల అనేది ఆయన భౌతిక సంబంధమైన మరణం కాదు. We know that the punishment for sin is eternal separation from God. మనకు తెలుసు పాపానికి శిక్ష ఏంటంటే దేవుడి నుంచి నిత్యత్వము కూడా వేరుపరచబడటం. Being forsaken by God for all eternity. నిత్యత్వం అంతా కూడా దేవుని చేత విడిచిపెట్టబడటం. So if Jesus did not suffer eternal separation from God on the cross, he has not taken the price for our sin. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో దేవుని దగ్గర నుంచి నిత్యత్వము దేవుని చేత విడిచిపెట్టబడినట్లయితే మన పాపాలకి ఆయన వెల చెల్లించినట్లు కాదు. Price for our sin is not physical death. మన పాపాలకి చెల్లించాల్సిన వెల భౌతిక సంబంధమైన మరణం కాదు. It's not even 3 hours in hell. It is eternal cutting off from God because of our sin. నరకంలో 3 గంటలు ఉండటం కూడా కాదు, దేవుని దగ్గర నుండి నిత్యత్వము విడిచిపెట్టబడటం. That's what hell is. నరకం అంటే అదే. Jesus used pictures like fire and worms and all to teach us the horribleness of hell. యేసుక్రీస్తు ప్రభువారు నరకం యొక్క ఉగ్రతను తెలియజేయడానికి అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్పారు. The horribleness of being forsaken by God. కానీ నిజానికి నరకంలో భయంకరమైనది ఏంటంటే నిత్యత్వము దేవుని చేత విడిచిపెట్టబడటమే. There's no place on the earth which is a God-forsaken place. ఈ భూమి మీద ఎక్కడా కూడా ఏ ప్రాంతము కూడా దేవుని చేత సంపూర్ణంగా విడిచిపెట్టిన ప్రాంతం ఉండదు. Hell is the only truly God-forsaken place, and it's నిజానికి దేవుడు సంపూర్ణంగా విడిచిపెట్టిన ప్రాంతం ఏంటి అంటే నరకం. awesome to think of what it'll be like over there. దేవుడు విడిచిపెట్టిన ఆ ప్రాంతం ఎలా ఉంటుందో ఊహించుకోవటానికి కూడా ఎంతో భయంకరంగా ఉంటుంది. In this world, even among unbelievers and atheists, there's a certain grace or mercy of God upon them. ఈ లోకంలో మనం చూసినట్లయితే అవిశ్వాసులైన నాస్తికులైన వాళ్ళ మధ్యలో కూడా ఎంతో కొంత దేవుని యొక్క కనికరము కృపను మనం చూస్తాం. There's a certain restraining force of God that prevents evil from coming upon even unbelievers. అవిశ్వాసుల మీద కూడా దుష్టుడు సంపూర్ణంగా రాకుండా ఉండటానికి దేవుడు అడ్డగిస్తాడు, దాన్ని మనం చూస్తాం. Otherwise, the devil would make every unbeliever possessed with a demon. లేనట్లయితే అపవాది ఏం చేస్తా అంటే ప్రతి అవిశ్వాసి కూడా దయ్యం చేత పట్టబడినట్లు అనుమతిస్తాడు అపవాది. So it's a restraining force in the mercy of God that is there even on this earth. ఈ భూమి మీద దేవుని యొక్క కనికరం ఉంటుంది, దేవుడు ఆ దుష్టుని రాకుండా అడ్డగిస్తాడు. But in hell, it's all completely removed. కానీ నరకంలో అయితే అది సంపూర్ణంగా తీసివేయబడుతుంది. And eternal hell is the punishment for sin. Now, did Jesus suffer that? నిత్యత్వము నరకములో ఉండటమే పాపానికి శిక్ష. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని అనుభవించారా? Yes, he did. అవును, ఆయన అనుభవించారు. And the 3 hours on the cross, when he said, my God, why have you forsaken me? ఆ శిలువలో 3 గంటల పాటు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు నా దేవా నన్నేలా విడనాడితివే అని ఆయన అన్నారు. He was suffering being forsaken by God. దేవుని చేత విడిచిపెట్టడము అనే దాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నారు. That was hell for 3 hours. అదే నరకం 3 గంటల పాటు. And 3 hours became eternity for him because he's infinite. I mean, for a man, 3 hours would be 3 hours. But for Almighty God, who is an infinite being, 3 hours was like eternity. ఆ 3 గంటలే యేసుక్రీస్తు ప్రభువారికి నిత్యత్వము. ఎందుకంటే ఆయన అనంతుడు కాబట్టి ఆ 3 గంటలే ఆయనకి నిత్యత్వము.
ఒక మానవుడికైతే 3 గంటలంటే 3 గంటలే ఉంటుంది. And he experienced in 3 hours the eternal pangs of being separated from God forever. ఆ 3 గంటల్లోనే దేవుని చేత నిత్యత్వం విడిచిపెట్టబడటం అంటే ఏంటో దాన్ని అనుభవించాడు. ఆ బాధను అనుభవించాడు. The sorrows of, the pain of a billion people being separated, billions of people being separated from God forever and ever. He took that. దేవుని చేత వందల కోట్ల మంది విడిచిపెట్టబడటం అనే ఆ నొప్పిని బాధను ఆయన ఆ 3 గంటల్లో అనుభవించాడు. He took it as God. Only God could take the punishment for our sin because nobody else could suffer eternity in 3 hours. దేవునిగా ఆయన దాన్ని తీసుకున్నాడు. ఎందుకంటే దేవుడు మాత్రమే మన పాప శిక్షను తీసుకోగలడు. మరెవరు కూడా 3 గంటల్లోనే నిత్యత్వానికి సంబంధించిన బాధను అనుభవించలేరు. And only God could take the punishment for our sin because it would be unrighteous for God to punish somebody else for my sin. దేవుడు మాత్రమే మన పాప శిక్షను తీసుకోగలడు. ఎందుకంటే నేను చేసిన పాపానికి మరొక మానవుడిని శిక్షించడం అనేది అది అన్యాయం అవుతుంది. That would be completely against the principle of every law. ఏ చట్టానికైనా అది వ్యతిరేకంగా ఉంటుంది. But God himself could take it. కానీ దేవుడు తానే తీసుకోగలడు. And that's what proves that Christ was no created being, no angel. ఇదేమి రుజువు చేస్తుందంటే క్రీస్తు సృష్టించబడినవాడు కాదు, లేక ఆయన ఒక దేవదూత కాదు. He had to be God himself. If it was not God himself who died as a man on the cross, ఆయనే దేవుడై ఉండాలి. ఎందుకంటే ఆ శిలువ మీద దేవుడిగా ఆయన చనిపోకుండా ఉన్నట్లయితే, then I want to tell you, your sins are not forgiven. నేను చెప్పేది ఏంటంటే మీ పాపాలు క్షమించబడలేదు. This is where we disagree with the Jehovah's Witnesses and others who talk of Jesus as a created being. యేసు ప్రభుని ఒక సృష్టించబడిన వ్యక్తిగా వాళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే నేను యెహోవా సాక్షులతోనూ ఇతర గుంపులు ఇలా చెప్పేవారితో నేను విభేదిస్తాను. Then their sins are not forgiven. వాళ్ళు అలా నమ్మినట్లయితే వాళ్ళ పాపాలు క్షమించబడలేదు. Because a created, and it was totally unjust of God to punish another created being for my sin. ఎందుకంటే ఒక సృష్టించబడిన వ్యక్తి ఇంకొక సృష్టించబడిన వ్యక్తి యొక్క పాపాల గురించి మరణించటం అనేది అన్యాయం. Just like it would be unjust for a judge to punish one man for my sin. ఒక న్యాయాధిపతి నేను చేసిన పాపం కోసం వేరే వాళ్ళని శిక్షించడం ఏ విధంగా అన్యాయమో, But because he was God, he could take that punishment himself. ఆయన దేవుడు కాబట్టి శిక్షను తానే తీసుకున్నాడు. And in those 3 hours, what had never taken place in all eternity took place for 3 hours. ఆ 3 గంటల్లోనే నిత్యత్వం మొత్తం కూడా జరగనివి ఆ 3 గంటల్లోనే జరిగినాయి. That's why the earth shook and there was earthquake and it was darkness. అందుకే భూకంపం వచ్చింది, చీకటి కమ్మింది. Because the Father had forsaken the Son. There was a break there. ఎందుకంటే తండ్రి కుమారుడిని విడిచిపెట్టాడు, అక్కడ సంబంధం తెగిపోయింది. It's absolutely unimaginable to understand what Jesus went through like that. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో దేని గుండా వెళ్ళాడో దాన్ని మనం ఊహించడం కూడా ఎంతో కష్టం. The Bible says God is the head of Christ in 1 Corinthians 11:3. 1 కొరింథీ 11:3లో చెప్పబడింది దేవుడు క్రీస్తుకి శిరస్సుగా ఉన్నాడని. It's like the head being wrenched off the body. అంటే ఇక్కడ తల శరీరాన్ని తీసివేసినట్లుగా ఉంది. And spiritually, that was the thing Jesus dreaded. ఆత్మ సంబంధంగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని అనుభవించారు. He dreaded being cut off from fellowship with the Father more than anything else. యేసుక్రీస్తు ప్రభువారు మరి దేనికంటే కూడా ఎక్కువగా తన తండ్రి వద్ద నుండి సహవాసాన్ని కోల్పోతున్నాను అని భయపడ్డారు. He was willing to suffer any pain, ఆయన ఏ నొప్పినైనా భరించడానికి సిద్ధపడ్డాడు. any ridicule, anything. ఏ ఎగతాళి చేయబట్టమైనా ఏదైనా సరే. But being cut off from the Father, he dreaded that, and that was the cup he said, please take it away. తండ్రి చేత విడిచిపెట్టబట్టం అనే దానికి ఆయన ఎంతో భయపడ్డాడు. అందుకే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేశాడు. Take it away. He struggled with it. Isn't there any other way? I'm willing to go through anything else, but not this, Father. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, తొలగించండి, ఇది గాక వేరే మార్గం ఏదైనా ఉందా తండ్రి, నేను ఏది చేయటానికైనా సిద్ధమే అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. And I picture this sometimes for myself. I make it personal. Like the cross of Calvary, I make it personal for my sin. కొన్నిసార్లు నేను ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఆ కలువరి శిలువ గురించి వ్యక్తిగతంగా నా పాపం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, When I think of Jesus going through Gethsemane, I make it personal for myself, and I say what he went through there was for me. యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థిస్తున్నప్పుడు ఆయన దేని గుండా అయితే వెళ్ళాడో అది నా గురించే అని నేను వ్యక్తిగతంగా ఆలోచిస్తూ ఉంటాను. And so I say, what was he going through? I can imagine. I try to imagine a conversation going on between him and the Father. తండ్రికి ప్రభుకి మధ్య సంభాషణ ఏ విధంగా జరుగుతుంది అని నేను ఊహించుకుంటున్నట్లయితే In Gethsemane, గెత్సెమనే తోటలో saying, "Oh Father, I never want to lose my fellowship with ఓ తండ్రి, నీతో నా సహవాసాన్ని కోల్పోవటానికి నేను ఇష్టపడలేదు. you. I've had this with you
from all eternity is the thing I value more than anything else. నిత్యత్వం అంతా కూడా నీతో నేను సహవాసాన్ని కలిగి ఉన్నాను, మరి దేనికంటే కూడా ఎక్కువగా దీనికే నేను విలువిస్తున్నాను. And I don't want to drink this cup. I just don't want it. ఈ కప్పులోనిది నేను త్రాగను, నాకు త్రాగాలని లేదు. And I can imagine the father saying, నేను ఈ విధంగా ఊహిస్తూ ఉన్నాను. well, that's fine. You can come right up to heaven from right there from Gethsemane. తండ్రి అంటున్నాడు, అవును, నువ్వు తాగాల్సిన అవసరం లేదు, నువ్వు నేరుగా పరలోకానికి రావచ్చు, You don't have to go to the cross at all నీవు సిలువ మీదకి వెళ్లాల్సిన అవసరం లేదు, because you've lived a perfect life. ఎందుకంటే నీవు పరిపూర్ణమైన జీవితాన్ని జీవించావు. You have not sinned. You can come right up from Gethsemane to heaven. నీవే పాపము చేయలేదు, గెత్సెమనే తోట నుండి నేరుగా నువ్వు పరలోకానికి రావచ్చు. But Zach will go to hell. కానీ జాక్ నరకానికి వెళ్తాడు. I make it personal. నేను వ్యక్తిగతంగా దాన్ని ఆలోచిస్తూ ఉన్నాను. And then Jesus says, oh, he'll go to hell. Okay, then I'll drink the cup. అప్పుడు యేసు ప్రభు ఏమనుకున్నానంటే, ఓ, ఆయన నరకానికి వెళ్తాడు, అయితే నేను ఈ గిన్నెలో తాగుతాను, I'll go to the cross. నేను సిలువ మీదకి వెళ్తాను. I'm willing to go through even that which I hate, being cut off from you. నీతో సహవాసం కోల్పోవటాన్ని నేను ఎంతో ద్వేషిస్తున్నాను, అయినా కానీ నేను దీన్ని చేస్తాను. Father, I'm willing to do that for Zach's sake. తండ్రి, జాక్ గురించి నేను ఈ విధంగా చేయటానికి ఇష్టపడతాను. Make it personal, my friend. నా స్నేహితుడా, ఇది వ్యక్తిగతంగా నీకు నీవు అన్వయించుకో. Make Gethsemane's agony and the death on the cross personal, and then you will understand true Christianity. Otherwise, you don't understand it. నా స్నేహితుడా, గెత్సెమనేలోని ఆవేదన, కలువరి శిలువలోని మరణాన్ని వ్యక్తిగతంగా నీవు అన్వయించుకో. అప్పుడు నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. లేనట్లయితే నీకు అర్థం కాదు. Most Christians just talk so glibly about Christ dying for their sins. చాలా మంది క్రైస్తవులు క్రీస్తు నా గురించి మరణించాడని ఏదో పై మాటలు చెప్తారు, కానీ They don't understand what that death meant, to be separated from God the Father, because that's the price for our sin. క్రీస్తు మరణించటం అంటే తండ్రితో ఉన్న తన సహవాసాన్ని కోల్పోతున్నాడు అని, మనం చేసిన పాపాలకి అది వెల చెల్లించటం అని చాలా మంది తెలియదు. And so I see the love of Christ for me in Gethsemane, క్రీస్తు యొక్క ప్రేమను గెత్సెమనేలో నేను చూసినప్పుడు, which led to Calvary. అదే సిలువకు నడిపించింది. And he said, okay, I will do thy will. ఆ తర్వాత ఆయన చెప్పారు, నేను నీ చిత్తాన్ని చేస్తాను తండ్రి. Finally, a third time, he was convinced that for my sake he has to go. మూడోసారి ఆయన ఒప్పింపబడ్డాడు, నా గురించి ఆయన సిలువేయబడాలని. He comes back, verse 45, and sees the disciples still sleeping. ఆయన మూడోసారి మరలా వచ్చినప్పుడు తన శిష్యులు నిద్రపోవటం చూసినప్పుడు, And he says, okay, the hour is at hand. The Son of Man is being betrayed into the hands of sinners. ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనిడి, ఇదిగో ఆ గడే వచ్చినది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. Arise, let us be going. The one who betrays me is at hand. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. And he gets up and goes for me, ఆ విధంగా ఆయన నా గురించి లేచి వెళ్ళాడు, for you. నీ గురించి. He goes through, determined, setting his face steadfastly to go to the cross, ఆ సిలువ వేయబట్టానికి అభిముఖుడై ఆయన సిద్ధపడి వెళ్తూ ఉన్నాడు. to be willing to be forsaken. తండ్రి చేత విడిచిపెట్టబడటానికి ఇష్టపడి వెళ్తూ ఉన్నాడు. We must remember this. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. It's only when we see Jesus face to face one day when he comes, యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి వచ్చినప్పుడు, ఆయన్ని ముఖాముఖిగా మనం చూసినప్పుడు, and we see love personified there. ప్రేమ అనేది ఆయన రూపంలో ఉంటుంది. And that day when our mind becomes clear, we will see how much he loved us, to be willing to suffer the greatest agony that any human being could ever face. ఏ మానవుడైనా వెళ్ళగలిగిన ఎంతో వేదన కంటే కూడా ఆయన ఎంత వేదన గుండా వెళ్ళాడో అప్పుడు మనకి అర్థమవుతుంది. Eternal hell in 3 hours on the cross, just because he loved you and me. నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ 3 గంటల్లో నిత్యత్వానికి సంబంధించిన నరకాన్ని ఆయన అనుభవించాడు. May the Lord help us to respond to him in love. ప్రేమతో ఆయనకు స్పందించటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. We'll continue in our next episode. వచ్చే సెషన్లో ఈ అధ్యయనమును మనం కొనసాగిద్దాం.